నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. వ్యాపార రంగాన్ని కబళించేస్తోంది. ఇప్పటికే కొన్ని చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. మరికొన్ని మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది 2,36,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు, ఈ ఏడాది 1,25,000 కోట్లకు పడిపోయిన ప్రతిపాదనలు. ఈ ఏడాది పెట్టుబడుల స్పీడు సగానికి తగ్గిందని సీఎంఐ వెల్లడి. 2015 డిసెంబర్తో పోల్చితే 2016 డిసెంబర్లో కార్ల రంగం స్పీడ్కి బ్రేకులు. ఒక్కసారిగా పడిపోయిన టూ వీలర్ల విక్రయాలు. మరో 6 నెలల పాటు పరిశ్రమలపై ప్రభావం తప్పదంటున్నారు అనలిస్టులు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వ్యాపార రంగ పరిస్థితి ఏమిటి? నోట్ల రద్దు వల్ల ఆల్ ఈజ్ వెల్ అని ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటే అసలు సంగతి ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది. ప్రభుత్వం చెప్పిందే నిజమనుకుంటే పెట్టుబడులు పరుగులు పెట్టాలి. కానీ మోదీ, జైట్లీ చెప్పిందంతా రివర్స్ అవుతోంది. యంత్రాల చప్పుడు తగ్గుతోంది. జాబ్స్ డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇండస్ట్రీ కష్టాల గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? తయారీ రంగాన్ని దెబ్బతీసిన నోట్ల రద్దు, డీలా పడిన సెంటిమెంట్తో పరిశ్రమల అవస్థలు. షాక్ నుంచి తేరుకోలేకపోతున్న ఇండస్ట్రీ. నోట్ల రద్దు ప్రక్రియ డిసెంబర్ 30తో ముగిసినా అసలు కథ అప్పుడే మొదలైంది. కొత్త నోట్లొస్తున్నాయని ప్రభుత్వం, బ్యాంకులు పదే పదే చెప్తున్నాయి. అంత సీన్ లేదని పరిశ్రమలు చెప్తున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 2,36,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలొచ్చాయి. ఈసారి 1,25,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలే వచ్చాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సీఎంఐ వెల్లడించింది. అంటే ఈ ఏడాది పెట్టుబడుల స్పీడు సగానికి సగం తగ్గింది. ఈ పాపమంతా నోట్ల రద్దుదే అని పారిశ్రామిక రంగం కోడై కూస్తోంది. ఒక్క డిసెంబర్ క్వార్టర్లోనే, అంటే నవంబర్ 7 వరకు 81,800 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలొచ్చాయి. కానీ నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు 43,700 కోట్ల విలువైన పెట్టుబడుల్ని ప్రకటించారు పారిశ్రామికవేత్తలు. అంటే నోట్ల రద్దు పరిశ్రమల పాలిట పెను శాపమైందని చెప్తున్నారు. గతేడాది మార్చి క్వార్టర్లో 3.36 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలొచ్చాయి. 782 ఒప్పందాల విలువ ఇది. ఇక జూన్ క్వార్టర్లో 533 ఒప్పందాల విలువైన 1.55 లక్షల కోట్ల ప్రతిపాదనలొచ్చాయి. సెప్టెంబర్ క్వార్టర్లో వచ్చిన 489 ఒప్పందాల విలువ 1.94 లక్షల కోట్లు. డిసెంబర్ క్వార్టర్లో ఒప్పందాలు 404కి తగ్గితే కొత్త పెట్టుబడుల విలువ 1.25 లక్షల కోట్లకి తగ్గింది. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుంగిపోవడానికి ప్రధాన కారణం నోట్ల రద్దు అని పరిశీలకులు చెప్తున్న మాట. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల లావాదేవీలు ఆగిపోయాయి. లావాదేవీలు ఆగిపోవడం వల్ల పరిశ్రమలకు రాబడి తగ్గింది. ఖర్చు పెరిగి కొత్త పెట్టుబడులకు ఫుల్ స్టాప్ పెట్టాల్సొచ్చింది. అంటే నవంబర్ 8 తర్వాత తయారీ రంగం ఘోరంగా దెబ్బతింది. నోట్ల రద్దు తీవ్రత ఎలా ఉందో డిసెంబర్ నెలలో వాహనాల విక్రయాలు నీరసించాయి. 2015 డిసెంబర్తో పోల్చితే 16 డిసెంబర్లో కార్ల రంగం స్పీడ్కి బ్రేకులు పడ్డాయి. మారుతి సుజుకి విక్రయాలు 4.4% తగ్గాయి. రెండో పెద్ద కంపెనీ హ్యుందాయ్ అమ్మకాలు 4.3% తగ్గాయి. మహీంద్రా విక్రయాలు డిసెంబర్లో 8% తగ్గడం నోట్ల రద్దు ఎఫెక్టే అని ఇండస్ట్రీ నిపుణులు చెప్పే మాట. టూ వీలర్ల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. బజాజ్ ఆటో సేల్స్ 11% పడిపోయాయి. హీరో వాహన విక్రయాలు 3.4% దెబ్బతిన్నాయి. నోట్ల రద్దు ప్రభావం పరిశ్రమల మీద కనీసం 6 నెలల పాటు ఉంటుందని అనలిస్టులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో పరిశ్రమలకు తాయిలాలందించడానికి ప్రభుత్వం రంగంలో దిగింది. వెంటనే ప్రభుత్వ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను 6 ఏళ్ల కనిష్ట స్థాయికి తగ్గించి పరిశ్రమల్ని ఊరించింది. Whereas liquidity went up sharply, your deposit growth went up sharply. నోట్ల రద్దు తర్వాత లిక్విడిటీ బాగా పెరిగింది. డిపాజిట్లు కూడా గణనీయంగా పెరిగాయి.
కానీ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునేవారు మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయారు. దీంతో మా దగ్గర నిధులు ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమే మేం వడ్డీ రేట్లను తగ్గించాం. నోట్ల రద్దును సమర్థించుకున్న మోదీ సర్కార్ ఇప్పుడు పరిశ్రమల కాన్ఫిడెన్స్ ను పెంచే పనిలో పడింది. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించినంత మాత్రాన పరిశ్రమల్లో జోష్ రాదని చెప్తున్నారు. ఫిబ్రవరి 1 వచ్చే కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ వైపే అందరి దృష్టి ఉంది. అందులో జైట్లీ ట్యాక్స్ స్లాబ్లు పెంచి గ్రామీణ రంగానికి కేటాయింపులు పెంచాలి. ఈ నిర్ణయాలన్నీ అమలైతేనే సెంటిమెంట్ మెరుగుపడుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే పరిశ్రమలకు అసలు టానిక్ వస్తుంది. ఇదంతా జరగాలంటే ఇంకో 6 నెలలు పడుతుంది. అప్పటిదాకా పరిశ్రమలకు ఇబ్బందులు తప్పవంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. దేశాన్ని ఆర్థికంగా పటిష్టపరిచే రంగాలు పరిశ్రమలు, వ్యాపారం. కొత్త సంవత్సరంలో దేశ ప్రగతి ఎలా ఉంటుందో కానీ ఇప్పటికైతే పారిశ్రామిక వర్గాలు మింగలేక కక్కలేక అన్నట్లున్నాయి. కొన్ని పరిశ్రమలు కొన ఊపిరితో ఉంటే ఇంకొన్ని ఇప్పటికే చచ్చిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల సంగతి తర్వాత ఒక్క తెలుగు రాష్ట్రాలకే చూసుకున్న ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో అర్థమైపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమలన్నీ, నోట్ల రద్దుతో వాటిపై ఉన్న ఎఫెక్ట్ ఎంత? వివరణలోకి వెడితే కనిపించేది అంకెలే. కానీ దేశ స్థితిగతుల్ని కళ్ళగట్టాలంటే ఉదాహరణగా తెలుగు రాష్ట్రాలు చాలు. ఒకటా రెండా? ఏపీ తెలంగాణలో కలిపి 1,00,000 పరిశ్రమలున్నాయి. ఆంధ్రాలో 60,000, తెలంగాణలో 40,000 పరిశ్రమలు కలిసి ఆర్థిక రంగానికి చేయూతిగా నిలుస్తున్నాయి. ఇవిగాక అన్రిజిస్టర్డ్ పరిశ్రమలు దాదాపు 1,00,000 దాకా ఉన్నాయి. నోట్ల రద్దుతో ఇప్పుడన్నీ ఎదుర్కొంటున్న సంక్షోభం అంతా ఇంతా కాదు. లెక్కల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలున్న లక్షల్లో ఇప్పటికీ 20,000 ఫ్యాక్టరీలు తాత్కాలికంగా మూతపడ్డాయంటే సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్లాస్టిక్, ఐరన్, రబ్బర్, మెటల్, నూలు, వుడ్, ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఏ రంగాన్ని తీసుకున్నా రెస్ట్ మోడ్లోనే ఉన్నాయి. హైదరాబాద్లోని సనత్ నగర్, బాలానగర్, బాచుపల్లి, ఉప్పల్, జీడిమెట్ల, కాటేదాన్ ఇలా అనేక ప్రాంతాల్లో చిన్న పెద్ద పరిశ్రమలు తీవ్ర సంక్షోభాన్ని చూస్తున్నాయి. రంగారెడ్డి, మెదక్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట, జనగాం, వరంగల్ జిల్లాలోని పరిశ్రమలు అయోమయంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే దుస్థితి. విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, కడప ఇలా ప్రధాన నగరాల్లో ప్రాంతాల్లోని పరిశ్రమలకు గందరగోళం ఏర్పడింది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చేసి మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి అబౌట్ 1 lakh యూనిట్ ఉంటాయి. రిజిస్టర్డ్ యూనిట్ అనమాట అవి. అన్రిజిస్టర్డ్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఈ బిజినెస్ పైన చాలా ఎఫెక్ట్ పడ్డది. బికాస్ ఆఫ్ ది దే డూ అంటే వాళ్ళు క్యాష్ పేమెంట్ చేస్తున్నారని వాళ్ళపైన ఇది పడ్డది, ఎఫెక్ట్ పడ్డది. దోస్ హూ వేర్ నాట్ డూయింగ్ క్యాష్ పేమెంట్ వాళ్ళకి అసలు ఏం ఎఫెక్ట్ పడలేదు. ఎందుకంటే క్యాష్ ఆగిపోయే వల్ల వాళ్ళకి బిజినెస్కి ప్రాబ్లం వచ్చింది. నోటు పోటుతో తెలుగు రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో 50 నుంచి 80 దాకా అల్లాడుతున్నాయి. వీటిల్లో చాలా చోట్ల ఉత్పత్తి లేదు. ఇంకొన్ని చోట్ల ఇప్పటికే తయారైన ఉత్పత్తికి గిరాకీ లేదు. ఫలితంగా ముడిసరుకు కొనుగోలుకు డబ్బులు లేవు, పెట్టుబడికి పైసలు లేవు, జీతాలు చెల్లించడానికి చిల్లి గవ్వలేదు. ఒక పరిశ్రమ పెట్టి తాను నడపలేక, తనను నమ్ముకున్న కార్మికులను బతికించుకోలేక ఎవరికి ఉపయోగం అన్నదే ఇప్పుడు యజమానుల భావన. కానీ భవిష్యత్తు ఏదో బాగుంటుందని కేంద్రం చూపుతున్న ఆశే ప్రస్తుతం ఈ పరిశ్రమలను కొన ఊపిరితో బతికిస్తోంది.